అస్సలాముఅలైకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలు క్యాప్సికమ్ని తినరు వాళ్ళు, అందుకని వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చిన స్టైల్లో ఒక బ్రేక్ఫాస్ట్ని చేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, అలాగే చిన్నగా కట్ చేసిన ఒక మిర్చిని వేసుకోవాలి. వాటితో పాటు ఒక వెల్లుల్లిపాయని కూడా, ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పిల్లలకి నెయ్యి అయితే చాలా మంచిది. నెయ్యి వాళ్ళ వెన్నుకి, వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని ఒక 1/2 టీ స్పూను నెయ్యిని కూడా అందులో వేసేసి లైట్గా ఉల్లిపాయ మనకి ఆనియన్ మగ్గేంత వరకు వాటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యేంత వరకు, బాగా అవసరం లేదు, కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ మీ ఆప్షనల్ అండి. మీకు మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ క్యాప్సికమ్ ఉంటే అవి వేసుకోండి. గ్రీన్ క్యాప్సికమే ఉంది అనుకుంటే గ్రీన్తోనే చేసుకోండి. క్యాప్సికమ్ గ్రీన్ ఒకటే అవైలబుల్ ఉంది అంటే బీన్స్ ఉంటాయి కదా మనకి, బీన్స్, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని ఎంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానో అంత చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని ఆ బీన్స్ని కూడా వేసుకోవచ్చు. వాటిని అన్నిటిని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి మూత పెట్టాలి. సాల్ట్ వేయడం వల్ల మన వెజిటబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోగా వేరే ప్యాన్లో 3 ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. నేను పాస్తాను కూడా ముందుగానే బాయిల్ చేశాను. పాస్తాని ముందుగానే బాయిల్ చేయడం వల్ల కుకింగ్ త్వరగా అవుతుంది. అందుకని మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ముందుగానే పాస్తాని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఎగ్ ఫ్రైని కూడా మనం ఈ క్యాప్సికమ్ ఫ్రైలో వేసేసేయాలి. వాటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక్క చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూను కారం, కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక్క నిమిషం కొద్దిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత మీకు మార్కెట్స్లో దొరుకుతుంది సోయా సాస్ని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు సోయా సాస్ కనుక అవైలబుల్ లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆ ఫ్లేవర్ రావాలి, బయట తిన్న టేస్ట్ కావాలి అని అనుకుంటే సోయా సాస్కి బదులుగా ఒక 1/2 చెక్క నిమ్మకాయని రసం తీసుకొని ఆ 1/2 చెక్క నిమ్మకాయని, ఆ రసాన్ని అందులో వేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు బయట తిన్నాము, ఎక్కడో హోటల్లో తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చక్కగా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యపరంగా కూడా అది మనకి చాలా బెస్ట్. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకున్న పాస్తాను కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. కొంచెం మసాలా అంతా మనం అదంతా పాస్తాకి బాగా పట్టేటట్టు కలిపేసేసుకోండి బాగా. ఇప్పుడు ఒక్క చిటికెడు గరం మసాలా వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని దాన్ని కూడా కలిపి కొద్దిగా ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకోండి. ఒక్క 5 మినిట్స్ చిన్న మంట మీద పెట్టుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా మీకు మగ్గిపోతుంది. చక్కగా ఈజీగా హెల్దీగా మంచి టేస్టీ అయిన పాస్తాని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.